ప్రజలందరికీ నమస్కారాలు. నిన్న ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రకటించింది. ఈ ముసాయిదా జాబితాలో 2,68,00,000 మంది పేర్లు ముసాయిదాలో చేర్చింది. మొత్తం 3,28,00,000 నుండి 72,00,000 మంది ఓట్లు తీసేసింది. అందులో 2,68,00,000 చెప్తూ ఈ 2,68,00,000లో కూడా 93 లక్షల మందిని అనుమానాస్పద ఓటర్స్గా ప్రకటించి వారికి సర్టిఫికెట్లు సమర్పించాలని చెప్పి నోటీసులు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇది దాదాపుగా ఇప్పటికే 72 లక్షల ఓట్లు తీసేశారు. అలాగే దాంట్లో ఇప్పుడు 93 లక్షల మందిని అనుమానాస్పద ఓటర్స్గా గుర్తించి వారికి సర్టిఫికెట్లు చూపించాలని చెప్పేసి నోటీసులు ఇస్తామని చెప్తా ఉన్నారు. మొత్తం ఉన్న ఓట్లే 3,28,00,000. దాంట్లో ఆల్రెడీ 72 లక్షలు తీసేసిన తర్వాత మళ్ళీ 93 లక్షల మందిని అనుమానాస్పద ఓటర్స్గా చేస్తామంటే అంటే మొత్తం ఉన్న రాష్ట్ర ఓటర్స్లలో సగం మందిని తొలగించడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా దీన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ పునరాలోచన చేయాలి. ఈ 93 లక్షల మందిని అనుమానాస్పద ఓటర్ల పేరుతోటి వాళ్ళని ఆఫీసుల చుట్టూ సర్టిఫికెట్ల కోసం తిరిగేటువంటి పరిస్థితి కల్పించి ఈ కుటుంబాలను వేరే పద్ధతిని మానుకోవాలి. మీకు వాళ్ళు సబ్మిట్ చేయాలని వివరంగానే సబ్మిట్ చేశారు. ఆ సబ్మిట్ చేసినటువంటి దాని ఆధారంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి అవన్నీ కరెక్షన్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సర్టిఫికెట్ అనేటువంటి పేరుతో చేయడం అనేది అత్యంత హాస్యాస్పదమైనటువంటిది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సగం మంది ఓటర్లని ఈ రకంగా అనుమానించడము, తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా స్పందించాలి, ఆ రకంగా నిరసన తెలియాలని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నటువంటి స్థితి ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే గోదావరి నదిలో వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకొని రైతాంగానికి సాగునీరు అలాగే రాబోయే కాలంలో తాగునీరు అందించాల్సినటువంటి స్థితి అలాంటి సోయి కానీ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది దాదాపు అంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఆ ప్రాంతం నుండి రోజు 2-3 అంటే 2-3 టీఎంసీల నీరు వృధాగా పోతూ ఉంది. అక్కడ నుండి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా సుందిళ్ళ కానీ అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి అక్కడి మోటార్లను కూడా ఆన్ చేసి ఆ రకంగా వీలైనంత మేరకు ఏదైతే గోదావరి నీటిని తరలించి మొత్తం ఈ ప్రాజెక్టులు నింపుకోవడానికి అవకాశం ఉండే దాన్ని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. దానివల్ల ఇప్పుడు రైతులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొనబోతా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి, ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నిన్ననే స్వాతంత్ర వేడుకలు ఘనంగా దేశమంతా జరుపుకుంది. 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 80 సంవత్సరాల్లోకి అడుగేళ్ళాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున జెండా ఎగిరేసి ఎర్రకోట నుండి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన ధోరణిని మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా నక్సలైట్లు అనేటువంటిది సాధారణంగా తుపాకీ పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళని ఆ రకంగా నక్సలైట్ల పేరుతో ముద్ర వేసి చాలామందిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పుడు దిమాగీ నక్సలైట్లను కూడా లేకుండా చేస్తామని చెప్పేసి అటువంటి ఒక క్రూరమైనటువంటి వ్యాఖ్య చేయడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటువంటి స్వేచ్ఛని లేకుండా చేయాలని చెప్పేసి అటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అది స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్రానికి ప్రజలకి స్వాతంత్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి రోజున ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అది అప్రజాస్వామ్యమైనటువంటిది, అహంకారపూరితమైనటువంటిది, అలాగే నియంతృత్వ ధోరణులను ప్రతిబింబించేటువంటిది. కాబట్టి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు మాట్లాడితే, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా నిరసన గలం తెలియజేస్తే వాళ్ళని దిమాగీ నక్సలైట్లు అనేటువంటి పేరుతోటి వాళ్ళను మొత్తం వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేసేటువంటి దానికోసము ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదం, స్వేచ్ఛకు ప్రమాదం, స్వాతంత్రానికి ప్రమాదం.
ఇలాంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఆ ధోరణులను మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది.